మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ ఆలోచనలు, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకు గురించి, మా జీవితాల గురించి అపారమైన ఆలోచనలు కలిగి ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఈ లోకానికి మా బ్రతుకులను, మా జీవితాలను ప్రవేశపెట్టి, తండ్రి, మళ్ళీ ఒకరోజు ఈ బ్రతుకును, ఈ లోకాన్ని వదిలిపెట్టి నువ్వు ఉండే మహోన్నతమైన లోకానికి చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న మా కన్న తండ్రి, అట్టి ఆలోచనలతో మా బ్రతుకులను, మా జీవితాలను ముందుకు నడిపించుకున్నట్లు కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరుని దీవించి ఆశీర్వదించి చెప్పబడుతున్న మాటలో పరమార్థం ఆలోచించడంలో కృప చేయండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతాం. సమస్త ఘనత, మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ ఉదయకాల సమయంలోనికి మనందరినీ తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా మనందరికీ ఈ రీతిగా అవకాశం దక్కి తండ్రి సన్నిధికి చేరుకోవడం అనేది మహాభాగ్యం. ఈ యొక్క ఉన్నతమైన ఈ భాగ్యాన్ని దేవుని యొక్క ఆలోచనలలో, దేవుని యొక్క ఉద్దేశాలలో మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా ఒక చక్కటి విలువైన సంగతిని ఆలోచించుకుందాం. అంశంగా రాసుకునగలిగితే, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా? నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా అన్న ఒక ఆలోచనతో కూడుకున్న ఒక అద్భుతమైన అంశాన్ని, విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. చక్కగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రేమైన దేవుని వారలారా, ప్రాణాన్ని పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా అనే ఆలోచనతో కూడుకున్న ఈ సబ్జెక్టును మనం ఆలోచిస్తుంటే, ఎవరైనా ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ప్రాణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనలతోనే ఉంటాం. ఎవరం కూడా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి, నాశనం చేసుకోవడానికి ఎవరం కూడా ఇష్టపడం. ఈరోజు ప్రతి మనిషి తన జీవితంలో అత్యంత విలువనిస్తూ దాని పట్ల ఎంతో జాగ్రత్త, ఎంతో శ్రద్ధ కలిగి ప్రాణాన్ని చాలా జాగ్రత్త చూసుకోవడం మనం చూస్తుంటాం. ప్రాణం అనగానే ఈ రూపం, ఈ ఆకారం, ఈ శరీరం, ఈ బ్రతుకు ఎవరు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని బాగోగులు చూసుకోవాలి, దానికి ఎటువంటి ఇబ్బంది ఏమీ రాకుండా జాగ్రత్త పడుతుంటాం. ప్రియులరా, దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూడండి. ఈ సందర్భంగా లూకా సువార్త
9వ అధ్యాయము 24వ వచనం. పిల్లలు మాట్లాడొద్దు నాన్న, పిల్లలు మాట్లాడొద్దు. పిల్లలు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఉండొద్దమ్మా, కొద్దిగా వాళ్ళను మాట్లాడనీయకుండా చూసుకోండి. లూకా సువార్త 9:24వ వచనంలో ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట దగ్గరికి వచ్చి తీసుకున్నాను ఒకసారి. దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు ప్రస్తావించడం జరిగింది. జాగ్రత్తగా మీరు చూడగలిగితే, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. చూశారా? తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను. ఇక్కడ మన అంశం, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన చేతుల్లో ఈ మహాజ్ఞాన గ్రంథం రాగలిగిందంటే, ఈరోజు ఇంతటి చక్కటి అవకాశాలను కలిగి దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి స్తుతించుకొని దేవుణ్ణి ఆరాధించుకొని ఒక ఉన్నతమైన ఈ భాగ్యం దక్కిందంటే, ఈరోజు చక్కగా మన చేతిలోనికి బైబిల్ రాగలిగిందంటే ఎంతోమంది త్యాగాల ఫలితం, ఎంతోమంది త్యాగదనుల వాళ్ళ యొక్క త్యాగాల వాళ్ళ బ్రతుకులను నాశనం చేసుకోవడం, వాళ్ళ బ్రతుకులను పోగొట్టుకోవడం బట్టి ఈరోజు మన దగ్గరికి, మన చేతిలోనికి బైబిల్ రాగలిగింది. అనేకులు తమ ప్రాణాలను బలిగావించబడి అనేకులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటే కానీ ఈరోజు నీ చేతులకు, నా చేతులకు ఈ మహాజ్ఞాన గ్రంథం రాలేదండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేవుని మాటలతో ప్రపంచంలో ప్రతి మనిషి హృదయాలను తాకుతుందంటే దీని వెనకాల అనేకులు తమ ప్రాణాన్ని పోగొట్టుకోవడం, తమ ప్రాణాలను బలిగావించుకోవడం వలన ఈరోజు ఈ దేవుని మాటలు విస్తారంగా ప్రపంచవ్యాప్తం అయ్యాయి. ఇంత గొప్ప అవకాశం మనం బైబిల్ చదువుకునే ఒక గొప్ప అవకాశం మనం పొందుకొనగలిగాం. వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకునకపోతే, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టకపోతే ఈరోజు ఈ యొక్క గ్రంథం, ఈ గ్రంథస్థం లేదా ఈ క్రైస్తవ్యం ఈ విధంగా వ్యాపించి ఈ దేవుని మాటలు మన వరకు వచ్చేవి కావు. దీనికంతటి కారణం దేవుని కోసం వాళ్ళ బ్రతుకులను, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు, పోగొట్టుకున్నారు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం, ఈరోజు దేవుని మాటలు, ఈరోజు ఉన్నతమైన ఈ స్థితిని, ఈ భాగ్యాన్ని, దేవుని తెలుసుకునే ఒక గొప్ప అవకాశం, దేవుని ఆలోచనలో నిలబడగలిగే ఒక అద్భుతమైన అవకాశం మనకు దక్కింది. ఆలోచించారు. అనేకులు వాళ్ళ జీవితాలను పోగొట్టుకోబట్టే ఈరోజు దేవుని యొక్క మాటలు ప్రపంచవ్యాప్తం అయ్యాయి. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం చూడగలిగితే తమ జీవితాలను కాపాడుకుంటున్నారా, పోగొట్టుకుంటున్నారా? పోగొట్టుకోవడం అంటే దేవుని కోసం ఈ జీవితాన్ని పణంగా పెట్టడం, ఈ జీవితాన్ని దేవుని కోసం వాడబడడం పోగొట్టుకోవడం అంటే. కాపాడుకోవడం అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం, ఈ శరీరం గురించి ఆలోచించుకోవడం, ఈ దేహం గురించి ఆలోచించుకోవడం, ఈ దేహానికి సంబంధించిన ఆలోచనలతో మునిగిపోవడం కాపాడుకోవడం అంటే. ఈరోజు ప్రతి మనిషి బ్రతుకును, ప్రతి మనిషి ఆలోచనలను మనం చూడగలిగితే భూమి మీద చిన్న జీవితంలో 60 సంవత్సరాల జీవితంలో
ఈ శరీరానికి కావలసిన అవసరతలు, ఈ శరీరానికి కావలసిన సదుపాయాలను సమకూర్చుకొని దీనిని పోషించుకోవడంలో, దీనిని దీనిపైన ప్రీతి పెంచుకోవడం, దీనిని ఎంతో ప్రేమించడం, దాని అవసరతలను, దాని సంతోషాలను తీర్చే క్రమంలో దానికి ఏ ఆపద రానియకుండా దానిని జాగ్రత్తగా చూసుకుంటూ దాని పోషణ నిమిత్తం మనిషి తన బ్రతుకుకాలం అంతా కష్టపడుతున్నాడు. తన బ్రతుకుకాలం అంతా తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటున్నాడు తప్ప పుట్టించిన దేవుణ్ణి, ఈ బ్రతుకిచ్చిన దేవుణ్ణి, ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చిండో ఆలోచించుకోలేని ఆలోచనలతో ఈరోజు ప్రపంచ పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ఈ భూమి మీద ఈ బ్రతుకు గురించి, ఈ జీవితం గురించి ఆలోచించొద్దని నేను చెప్పట్లేదు, కానీ జీవితమే అది, బ్రతికే అది అన్నట్టుగా మనుషుల యొక్క బ్రతుకులను మనం చూడొచ్చు. ఎంతో ప్రాణంగా ఈ దేహాన్ని, ఈ ఆకారం గురించి మనుషుల యొక్క ఆలోచనలు కలిగి ఉండడం, ఇది బాధాకరమైన విషయం అని చెప్పక తప్పదు. బైబిల్లో దేవుని యొక్క పిల్లల గురించి, బైబిల్లో దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకున్నవారు ఈ బ్రతుకులను, ఈ జీవితాలను ఎందుకొరకు దేవుడు ఇచ్చాడు, ఈ జీవితాలను ఎవరి కోసం త్యాగం చేయాలని ఆలోచించుకున్న వారి బ్రతుకులను మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని వారలారా, అద్భుతమైన ఆలోచనలతో వాళ్ళ బ్రతుకులను దేవుని కోసం, దేవుని ఆశయాలను పండించే క్రమంలో వాళ్ళ యొక్క జీవితాలన్నీ తాకట్టు పెట్టడానికి వెనుకాడలేదు. అంత ఉన్నతమైన స్థితిలో వాళ్ళ జీవితాలను మనం చూడొచ్చు. ఈరోజు ఈ బ్రతుకుల్లో మనం ఈ 60 సంవత్సరాల జీవితాల గురించి ఆలోచిస్తూ దీని సుఖ సంతోషాలతో ఈరోజు 60-70 సంవత్సరాల ఆనందాల సంతోషాలతో ఈ బ్రతుకు గురించి, ఈ జీవిత నిమిత్తం ఆలోచిస్తున్నాం తప్ప ఈ జీవిత తదనంతరం బ్రతుకు, దాని యొక్క పరమార్థం ఆలోచించలేని స్థితిలో మనుషులంగా ఈరోజు దేవుని నమ్మిన అనేకులు కూడా ఈరోజు 60 సంవత్సరాల జీవితానికి ఆలోచనలు కలిగి ఉండడం బాధాకరమైన విషయం. ప్రియమైన దేవుని వారలారా, ఈ బ్రతుకు నీకు అర్థమైతే, ఈ జీవితం నీకు అర్థమైతే, ఈ బ్రతుకిచ్చిన దేవుడి కోసం, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం నీ బ్రతుకును పనంగా పెట్టాలి. ఈ బ్రతుకును ఆయన కోసం పోగొట్టుకుంటేనే, ఈ బ్రతుకును ఆయన కోసం సమర్పించుకుంటేనే తప్ప ఆ మహోన్నతమైన బ్రతుకు దక్కదన్న ఆలోచనలతో తెలుసుకున్న వారి భక్తుల జీవితాలను మనం చూడగలిగితే ఎంతవరకు వెళ్ళాయి వాళ్ళ బ్రతుకులు, ఎంతవరకు వెళ్ళగలిగారు అని వాళ్ళ జీవితాలను మనం చూడగలిగితే చాలా అద్భుతం ప్రియులారా. అంత త్యాగం చేసే ఆ స్థితికి, అంత ఉన్నతమైన ఆలోచనలు, భావాలు కలిగి అలా ముందుకు నడవడంలో ఎంతగా తెగిస్తే, ఎంతగా దేవుడు అర్థమైతే, ఎంతగా దేవుడిని అర్థం చేసుకుంటే ఆ స్థితిలోనికి వాళ్ళు వెళ్ళగలిగారనేది మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులారా. అంటే ఆ రోజు భక్తులకు ఒక మహోన్నతమైన జీవితం, ఈ బ్రతుకు అనేది దేవుడి కోసం పనంగా పెట్టాలి, ఆయన కోసం పోగొట్టుకుంటేనే తప్ప, ఆయన కోసం వాడబడితేనే తప్ప, ఆయన కోసం దీన్ని నడిపిస్తేనే తప్ప ఆ బ్రతుకు దొరకదన్న ఆలోచనలతో ఎంత ఉన్నతంగా వాళ్ళ జీవితాలను ముందుకు నడిపించుకున్నారో మనం చూస్తే ప్రియులారా, ఒక విషయాన్ని మనం చూస్తే దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబ్దెగోను ఇద్దరు దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన భక్తులను మనం చూడొచ్చండి. ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహా సామ్రాజ్యాలలో మొట్టమొదటి మహాసామ్రాజ్య అధినేత, బబులోను మహాసామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు. అతను ఒక విగ్రహాన్ని నిలబెట్టించడం, అతను ఏలుతున్న రాష్ట్రాలలో అందరూ ప్రజలు నమస్కరించాలి ఆ బొమ్మకు. రాజు ఆజ్ఞను ఎవరు తిరస్కరించినా, రాజు మాటను ఎవరు పక్కన పెట్టినా, రాజు శాసనాన్ని ఎవరు ఎదిరించినా ఒక భయంకరమైన మండుగుండంలో, ఆ అగ్నిగుండంలో వేయబడాలన్న శాసనం అనేది తీర్మానం చేయబడ్డది.
ఎవరైతే నేను నిలబెట్టించిన ప్రతిమకు, ఈ విగ్రహానికి ఎవరైతే నమస్కారం చేయరో, నమస్కరించని వాడు, నా శాసనాన్ని ఉల్లంఘించిన వాడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పారివేయబడాలన్న శాసనము బయలుదేరింది. ఆ దేశంలో కాదు, ప్రపంచాన్ని వేలుతున్న మహాసామ్రాజ్యం అంటది బబులోను మహాసామ్రాజ్యం. అలా అన్ని రాష్ట్రాలలో అందరూ నమస్కరించారు. కానీ షడ్రకు, మేషకు, అబ్దెనెగోరు మాత్రం ఆ విగ్రహానికి, ఆ ప్రతిమకు నమస్కరించలేదండి. ప్రియులారా, ప్రతిమకు నమస్కరించకపోతే, విగ్రహానికి నమస్కరించకపోతే ఎంత విపత్తు వాళ్ళ ముందు ఉందో వాళ్ళకి తెలుసండి. ఏమండి, రాజు ఆజ్ఞను తిరస్కరిస్తే, రాజు శాసనాన్ని కాదంటే ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి వాళ్ళ ముందు ఉందో వాళ్ళకి తెలుసు. తెలియక నమస్కరించలేదు అనేది కాదు, ఇక్కడ తెలుసు. ఈ విగ్రహానికి నమస్కరించకపోతే వాళ్ళ ముందున్న ప్రమాదం ఏంటో తెలుసా? మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడడం. మండుచున్న అత్యంత వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడతామన్న సంగతి తెలిసి కూడా రాజు శాసనాన్ని తిరస్కరిస్తే భయంకరమైన ప్రమాదం అని తెలుసు కూడా, ప్రియులారా, దేవుని కోసం, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను పండించడంలో దేవుడిని ఆకాశమంత ఎత్తులో చూపించే ఒక అద్భుతమైన అవకాశం దక్కిందన్న ఆలోచనలతో ప్రపంచంలో అధికార ఎవడన్నా కానీ రాజా, నా దేవుని ముందు ఎవరైనా తక్కువే, నా దేవుని కాదని దేనికి మేము నమస్కరించాం, జీవము కలిగిన దేవునికి తప్ప ఏ విగ్రహానికి మేము నమస్కరించమన్న ఆలోచనలతో భీష్మించి కూర్చున్నారు ప్రియమైన దేవుని వారలారా, షడ్రకు, మేషకు, అబ్దెనెగోరు వాళ్ళు. ప్రియులారా, ఇక్కడ ప్రాణాలతో చెలగాట ఉంది. అంటే ఎంతగా తెగించారు ఒకసారి ఆలోచించండి. ఒక రాజు ఆజ్ఞను తిరస్కరిస్తే ఎంత భయంకరమైన ప్రమాదం ఉందని తెలిసి కూడా అటువంటి ఆలోచనలకు ఒడిగట్టారంటే, ప్రేమైన దేవుని వారలారా, దేవుని పట్ల వాళ్ళకున్న నమ్మకం, దేవుని పట్ల వాళ్ళకున్న భక్తి, దేవుని పట్ల వాళ్ళకున్న విశ్వాసం, నిరీక్షణ ఎంత గొప్పదో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ప్రాణాలను పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డరే తప్ప, ప్రాణాలను బలియడానికి ఇష్టపడ్డరే తప్ప, విగ్రహానికి నమస్కరించమని భీష్మించి కూర్చున్నారు ప్రియమైన దేవుని వారలారా. వాళ్ళని తీసుకురండి, ఎవరు నమస్కరించని వాళ్ళు అని అంటే, నీ రాజ్యములో రాజకార్యములను నిర్వర్తించడానికి షడ్రకు, మేషకు, అబ్దెనెగోరు అను యూదులను చెరపట్టినప్పుడు తీసుకొచ్చిన వారిలో ముగ్గురు ఉన్నారు చూశారు. ఆ ముగ్గురు మాత్రం నమస్కరించలేదు రాజా అన్నప్పుడు. వాళ్ళ ముగ్గురిని తీసుకురండి అన్నప్పుడు ఆ ముగ్గురు రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమని విన్నవించుకుంటున్నారో, వాళ్ళు ఏమని రాజుకు సమాధానం ఇస్తున్నారో ఒక్కసారి మీరు చూడగలిగితే ప్రియులారా, ఎంతటి త్యాగం అండి ఇది. ఏమండి, రాజుల సహితం, అధికారుల సహితము, ఏమండి, అధికారుల యొక్క మాటను ఉల్లంఘిస్తే ఎటువంటి కఠినమైన పరిస్థితిలోనికి బ్రతుకులు ఎల్లుతావన్న సంగతి తెలిసి ఎవరు వెళ్తారు చెప్పండి ప్రియులారా? ఎవరైనా ఒక అధికారి మాటను ఉల్లంఘిస్తే శిక్షకు లోనవుతామన్న సంగతి తెలిసి ఎవరు వెళ్తారు చెప్పండి ఈరోజు? కానీ ఒక రాజు ఆజ్ఞ, ప్రజాపాలన కాదండి ఆ రోజుల్లో, ఒక నియంత పాలన, ఒక భయంకరమైన చట్టాలు అవి. రాజును తిరస్కరిస్తే వాడు ఎంతటి వాడైనా సరే భూమి మీద వాడు ఉండడానికి వీల్లేదండి. అటువంటి పరిస్థితులు తెలిసి కూడా వీళ్ళు ఎదురు నిలబడ్డాడంటే దేవుడి కోసం ఎంత ఉన్నతంగా వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క భక్తి. అవసరమైతే దేవుని కోసం ప్రాణాలైనా పెడతాం, కానీ నీవు నిలబెట్టించిన విగ్రహానికి మొక్కం. ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నారండి. 3:16 దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ప్రియులారా. రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాజు దగ్గర వాళ్ళు చెబుతున్న సమాధానాన్ని చూస్తే
ఒకసారి ఆశ్చర్యపోతామండి. అసలు ఏంటి రాజు ముందు మాట్లాడుతున్న మాటలు ఎంతగా తెగిస్తే, ఎంతగా వాళ్ళ ధైర్యం మనం చూడాలి ప్రియులారా. దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల ఉన్న నమ్మకం ఎంత గొప్పదో ఆలోచిస్తే దానియేలు గ్రంథం 3:16 షడ్రకును మెషకును అబ్దెనెగోయు రాజుతో ఏమని చెప్తున్నారు చూడండి. ఇలాగూ చెప్పి నెబుకద్నెజరు ఏమని మాట్లాడుతున్నారు? రాజా అని లేదు, మళ్ళీ నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మీకు ఈ విషయం గురించి చెప్పనవసరం లేదు, మాకు చింత మాకు లేదు. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎంత గొప్పగా ఆలోచించారు చూడండి, ఎంత ఉన్నతంగా ఆలోచించారు చూడండి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినను. ఎంత తీర్మానం చేసుకున్నారు చూడండి. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, వినాలి ఈ మాటను, ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. ఎంత అద్భుతమైన ఆలోచన అండి ఇది. ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డరే తప్ప నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరించలేదండి. నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరించలేదు. ప్రియమైన దేవుని వారలారా, జీవము కలిగిన దేవుని సేవించాలన్న ఆలోచనలతో ఆ దేవుడు రక్షించకపోయినను ఆ దేవుడికే తప్ప నీవు నిలబెట్టించిన ప్రతిమకు మేము నమస్కారం చేయమంటే చేయము. ఎంత ఖండితమైన ఆలోచనలు అండి అసలు. ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు, ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే ప్రియమైన దేవుని వారలారా, అదండి భక్తి అంటే, అదండి జీవితం అంటే. బ్రతికిచ్చిన దేవుడి కోసం వాళ్ళ జీవితాలనే దేవుడి కోసం పన్నంగా పెట్టడానికి ఆ రోజు దేవుడిని ఆకాశం అంత ఎత్తులో చూపించారు. ప్రియమైన దేవుని వారలారా, ఆకాశం అంత ఎత్తులో దేవుడిని చూపించి ఆ రోజు ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియజేసిన ఘనత షడ్రక్ మేషక్ అబ్దెనెగోరు లేదండి. మరి ఏం చేస్తున్నావు ఈరోజు? నీవు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పోడో, ఎంత ఉన్నతుడో, ఈ సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అన్న సంగతి చూపించడంలో నీ బ్రతుకును అవసరమైతే తాకట్టు పెట్టడానికైనా నిలబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా, సిద్ధపడుతున్నావా? ఈరోజు ఏమండి, భూమి మీద ఉన్న చిన్న జీవితాలకు ఆశపడి క్రీస్తు దగ్గరికి వచ్చావా? 60 సంవత్సరాల జీవితాన్ని బాగు చేసుకునే క్రమంలో అడుగు పెట్టావా? అవసరమైతే ఆ దేవుడి కోసం నా ప్రాణాలైన బలిగా ఇయ్యడానికి నేను సిద్ధపడ్డాను. దీని తర్వాత వచ్చే బ్రతుకు, మహోన్నతమైన బ్రతుకును దక్కించుకోవాలంటే ఈ ప్రాణాన్ని దేవుడి కోసం ప్రాణంగా పెడితేనే తప్ప ఆ బ్రతుకు దక్కదన్న సంగతితో ఈ జీవితాన్ని నీ దేవుడి కోసం పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా, లేదా కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నావా? భూమి మీద వచ్చే ప్రతి రోగాల గురించి ఆలోచిస్తున్నావే తప్ప భూమి మీద వచ్చే ప్రతి రోగాల గురించి ఈ ప్రాణాన్ని కాపాడుకోవాలన్న తహతహలాడిపోతున్నావే. వచ్చే ప్రతి రోగాన్ని కాపాడుకుంటే ఇంకో రోగం రాదా? ఈ రోగం పోతే ఇంకో రోగం వస్తుంది, ఇంకో రోగం పోతే ఇంకో రోగం వస్తుంది. ఆ రోగాలను కాపాడుకునే పనుల్లో నువ్వు ఉంటున్నావే తప్ప ఈ బ్రతికిచ్చిన దేవుడి కోసం ఈ ప్రాణాన్ని పణంగా పెట్టాలన్న ఆలోచన నీకు లేదే. దేవా నాకు వచ్చిన రోగాలను తీసేయన్న ఆలోచనలో తప్ప రోగం పోతే ఇంకో రోగం రాదురా బాబు. కానీ నా దేవుడి కోసం ఇన్ని ఇచ్చిన, నా దేవుడి కోసం ఇన్ని సమకూరుస్తున్న నా దేవుడి కోసం ప్రతి క్షణము ప్రకృతిలో ఉన్న ప్రతి అవసరతను ఉపయోగించుకోకపోతే, ప్రతి ఆలోచనను ప్రకృతిలో పొందుకోకపోతే నాకు బ్రతుకు లేదు. ఇన్ని చేస్తున్నా నా దేవుడి కోసం నేను ఏం చేస్తున్నానని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఏం చేసావయ్యా నువ్వు? ఎంతమందికి వెళ్ళి వాక్యం అందించి అనేకుల ఆత్మలను రక్షించుటకు, అనేకులను బాప్తిజానికి సిద్ధపడడం కోసం, అనేకులను బాప్తిజంలోనికి తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గరికి నిలబెట్టే స్థితిలోనికి అవసరమైతే నీ ప్రాణాలైన, అవసరమైతే నీకున్న ఆనందాలను, సంతోషాలను అన్నిటినీ త్యాగం చేసుకొని ఆత్మల రక్షణార్థమై ముందుకు కొనసాగుతున్నావా? నీ బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నావా? లేదో చిన్న జీవితానికి ఏ అవసరతల కోసం క్రీస్తు దగ్గరికి వస్తున్నావా? అందుకు కాదు నాయన,
నీకు బ్రతికించింది, ఏ అవసరత కావాలో అవన్నీ నీకు తీరుస్తున్నవాడు కదా మన పరలోకపు తండ్రి. ఏం తక్కువ చేస్తాడు చెప్పండి? ఆ దేవుడి కోసం ప్రాణాన్ని పోగొట్టుకుంటేనే తప్ప. ఎంత అద్భుతమైన మాట మాట్లాడిందండి బైబిల్. ఎవరిని మాట్లాడిందండి? తన ప్రాణం రక్షించుకొనగోరువాడు తన ప్రాణాన్ని తన కొరకే, తన ఆలోచనల కొరకే, తన ఉద్దేశాల కోసమే తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, నా వాక్య నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని రేపు రక్షించుకుంటాడు. ఎంతవరకు దీన్ని వాడావు చెప్పు దేవుడి కోసం? ఎన్ని కష్టాలు అనుభవించావు చెప్పు దేవుడి కోసం? ఇన్ని చేశాను దేవుడి కోసం, ఇన్ని త్యాగాలు చేశాను, ఇన్ని సంతోషాలను వదులుకున్నాను, ఇన్ని ఆనందాలు వదులుకున్నాను, నా కష్టాన్ని, నా ఆర్థికాన్ని, నా ఆనందాన్ని, సంతోషాలను దేవుడి కోసం పెట్టుబడిగా పెట్టాను అన్నదిగా నీ బ్రతికలో ఏ రోజైనా ఉందా చెప్పుకోవడానికి? లేదండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. అలా అనేకుల త్యాగధనాలు, అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటేనే తప్ప ఈరోజు ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతిలోకి రాలేదండి. ఈరోజు క్రైస్తవ్యం ఈ నలుమూలల, ఈ ప్రపంచ నలుమూలల వ్యాపించడానికి కారణం ఆ రోజు భక్తులు వాళ్ళ ప్రాణాల సహితము పోగొట్టుకోవడానికి లెక్క చేయలేదు. ప్రియులారా, 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి కూడా తన ప్రాణాన్ని దేవుని కోసం బలిగా ఉంచుకున్నాడండి. అనేకులను రక్షించడానికి, అనేకులను తండ్రి పాదాల దగ్గరికి నిలబెట్టడం కోసం, అనేకుల జీవితాలను వెలిగించడం కోసం, అనేకుల జీవితాలను పునీతం గావించడం కోసం, అనేక జీవితాలను ప్రక్షాళన గావించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రేమన దేవుని వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 వచనంలో శరీరధారై ఉన్న దినములలో మహారోదనలండి, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశాడో తెలుసా? ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడుగా అంగీకరింపబడ్డాడండి. చూశారా? శరీరధారై ఉన్న దినాలలో తనకు ఇవ్వబడిన భూకాలపు బ్రతుకులో, తనకు ఇవ్వబడిన 33.5 సంవత్సరాల జీవితకాలంలో దేవుడి కోసం తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టాడండి. తన పిల్లలను కాపాడుకోవడం కోసం, తన పిల్లల యొక్క జీవితాలను పునీతం గావించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. పోగొట్టుకుంటేనే రక్షించుకుంటావు బిడ్డ. దీన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉంటే ఆ మహోన్నతమైన బ్రతుకు నీ సొంతం కాదండి. దీని కొరకు ఆలోచించాలి. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. ఇదే శాశ్వతం, ఇదే బ్రతుకు, ఇక దీని తర్వాత బ్రతుకు లేదు, దీన్ని ఆనందపరచాలి, దీన్ని సంతోషపరచాలని 24 గంటలు దానికోసమే ఆలోచించుకుంటూ ఉంటే ఇక నీ మహా ఉన్నతమైన బ్రతుకును నువ్వు ఎప్పుడు పొందుకుంటావు? దేవుడు అది కాదు కదా నీకు ఇచ్చింది. దీనిని కాపాడుకో, ఆ తర్వాత నా పనిలో దీన్ని పెట్టు. నా ఆలోచనల కోసం దీన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ముందుకు నడవాలి. అది దేవుడు కోరుకున్న ఆలోచన అండి. ఎంతమంది కష్టపడుతున్నామండి దేవుడి కోసం, దేవుని యొక్క కార్యక్రమాలను భుజస్కంధాల మీద వేసుకొని లోకంలోనికి దేవుని ఆలోచనలను తీసుకుపోతున్నాను చెప్పండి. బాప్తిజం తీసుకున్న ప్రతి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకున్నావు కాబట్టి చెప్పుకోవాలి. ఒప్పుకున్నందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు లోకరక్షకుడు. ఆయనను విశ్వసిస్తే నీతిమంతుడుగా తీర్చబడతావని, నీ పాపాలు క్షమింపబడతావని ఆ రోజు నువ్వు బాప్తిజంలో ఒప్పుకున్నావు కాబట్టి ఒప్పుకున్నందుకు నువ్వు చెప్పుకోక తప్పదు. చెప్పుకోవాలి. ఈరోజు క్రీస్తును నలుమూలల చెప్పడానికి, నలుమూలల చెప్పే ప్రయత్నంలో అవసరమైతే కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవసరమైతే ప్రాణాల మీదకి కూడా వచ్చే అవకాశం ఉంది. అది చెప్పునానా. అనేక ఆత్మలను తండ్రి పాదాల దగ్గరికి నడిపించడానికి దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులను సమాజవ్యాప్తి చేయి. నువ్వు ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలతోనే ముడిపడి ఇక్కడనే ఉండిపోవడానికి క్రీస్తును పరిచయం చేయకు. క్రీస్తును పరిచయం చేయాల్సింది, లేదా క్రీస్తును తెలియజేయవలసిన అవసరం ఏంటో తెలుసా? ఒక మహోన్నతమైన లోకాన్ని క్రీస్తు ద్వారా పొందుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు ఒక మహోన్నతమైన లోకం దక్కబోతుంది.
ఆ క్రీస్తు ద్వారానే ఒక మహోన్నతమైన జీవితం, ఆ క్రీస్తు ద్వారానే పరలోకం, ఆ క్రీస్తు ద్వారానే నిత్యత్వం, ఆ క్రీస్తుని విశ్వసించు అని చెప్పడానికి నడుం బిగించి లోకంలోనికి, సమాజంలోనికి నువ్వు వెళ్ళగలుగుతున్నావు అని చెప్పం. ఎంతమంది వెళ్ళగలుగుతున్నావు అండి ఈరోజు? ఎంతమంది చెప్పగలుగుతున్నాం చెప్పండి ప్రియులారా? ఎంతమంది వాక్యాన్ని చేతపట్టుకొని సమాజంలోనికి వెళుతున్నావు? ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం నీకు మహోన్నతమైన లోకం ఇవ్వాలి. ఒకవైపు పరిశుద్ధత, ఒకవైపు పవిత్రత కాపాడుకుంటూ నీవు అనేకులకు మాదిరిగా కనబడుతూ అనేకుల జీవితాలను వెలిగించే క్రమంలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలని దేవుడు కోరుకుంటే, మరి మనం ఏం చేస్తున్నామని ఈరోజు? ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం. ఒకవేళ ప్రార్థనలు చేసుకున్నా ఎంతసేపు ఉన్న నా అవసరతలు, నా బాగోగులు, ఇంతకు తప్ప మరి ఇంకేం చేసుకుంటాను చెప్పండి? ఆత్మల భారం, దేవా పలాని ఆత్మ వాక్యం అందించాను, పలాని వ్యక్తికి వాక్యం అందించాను, ఆ వ్యక్తికి వాక్యం అందించాను, ఆ వ్యక్తి వాక్యంలో నీ ఆలోచనలలో రేపబడి, నీ ఉద్దేశాలలో కట్టబడి, నీ పాదాల దగ్గరికి లేదా నీ పాదాల దగ్గరికి వచ్చే అవకాశాన్ని, కృపను ఆ బిడ్డకు అనుగ్రహించి తండ్రిని కన్నీటితో కూడుకున్న ప్రార్థన నీ జీవితంలో ఏ రోజైనా, ఏ ఒక్క రోజైనా చేయగలుగుతున్నావా? ఒక వ్యక్తికి సువార్త అందించండి తండ్రి, ఈరోజు అతనిలో మారు మనసు కలిగించండి, అతని హృదయాన్ని ముట్టండి, ఆ వ్యక్తిని ఆలోచింపజేయండి. తండ్రి, నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కృప చూపించండి. చక్కటి నీ మాటలతో అతన్ని రేకెత్తించడానికి, అతన్ని రేపడానికి గొప్ప అవకాశం ఏంటి తండ్రిని చేస్తామండి. లేదండి, ఎంతసేపు ఉన్నా మన అవసరతలు, మన అవసరతలు, మన అవసరతలు, మన అవసరతలు. ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది బాగాలేదు, ఇది సమస్య, ఇది సమస్య, ఆ సమస్య, ఈ సమస్య, ఇంతకు తప్ప ఇంకేందండి? దేవుని సమస్యలు ఇవి కావు ప్రియులరా. శరీర సంబంధమైనవే సమస్యలు అనుకుంటున్నావు. సమస్య ఇది కాదు. సమస్య పాతాళం, సమస్య పాపం. పాప బ్రతుకులో కురుకుపోయిన అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించగలిగితే ఆ సమస్య నుంచి అనేకులను రక్షించడం వల్ల అవుతాం ప్రియులరా. సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? సమాజంలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? పాపం. ఈ పాపం అనే సమస్య నుంచి రక్షించాలంటే యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరికి చేర్చడమే శరణ్యం. అది సమస్య అండి. మనం ఏదో భూమి మీద ఉన్న చిన్న చిన్న రోగాలు, మనకు అవసరతలు తీరకపోతే ఉంటాయి చూశారు, అవి సమస్యలు అనుకుంటున్నాం. తప్పు. సమస్య అది కాదు, దేవుడు బాధపడుతున్నది. సమస్య అనేది నాయన పాపం. సమస్య అనేది నిత్య శిక్ష. ఆ నిత్య శిక్షల నుంచి, ఆ పాపము నుంచి అనేకులను తప్పించి నా పాతల దగ్గరికి నడిపించే ప్రయత్నంలో మీరు నిలబడగలగాలి అన్నాడండి. అటువంటి ఆలోచనలతో అనేకులు ముందుకు కదిలారండి. ఆ రోజు ఒక యేసుక్రీస్తు ప్రభువారే కాదండి, బాప్తిజం ఇచ్చే యోహాను కూడా ఎంతో ఉన్నతంగా నీతి న్యాయాలను, ధర్మాలను కాపాడడం కోసం, సమాజంలో స్థాపించడం కోసం అవసరమైతే ప్రాణాలనే, తలపండులనే తాకట్టు పెట్టారండి బాప్తిజం ఇచ్చే యోహాను. హెరోదు రాజు మాట్లాడుతున్నానా? ఏం మాట్లాడుతున్నారు? హెరోదు రాజు ఆ రోజు రోమా ప్రభుత్వం ఏలుతున్న కాలం, 4వ మహాసామ్రాజ్యం. 4 మహాసామ్రాజ్యాలలో చివరి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలో ఏలుతున్న ఒక హెరోదు. ఆ కాలంలో హెరోదు తన తమ్ముడైన భార్యను హెరోదియను పెళ్లి చేసుకున్నాడండి. ధర్మం మంట కలిసిపోతుంది. న్యాయం, ధర్మం, సత్యం సమాధి అవుతున్న తరుణంలో రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే, రాజును ఖండిస్తే, రాజును నిలదీస్తే ప్రాణాలు పోతాయన్న సంగతి తెలుసండి. ఏమండి, ఒక రాజునే ఖండిస్తే, ఒక రాజునే ఎదిరిస్తే ప్రాణాలు పోతాయండి. రాజు చేస్తున్న పనులను, రాజు చేస్తున్న ఆలోచనలని తప్పుపడితే, నన్ను తప్పు పట్టేటంతటి వాడివా అని కఠినంగా శిక్షించే పరిస్థితి అండి.
అటువంటి పరిస్థితుల్లో సత్యం సమాధి కాకూడదు. ధర్మం అనేది అధర్మంగా నిలబడకూడదు. ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలన్న ఆలోచనతో బాప్తిజం ఇచ్చే యోహాను ఈరోజు రాజునే నిలదీసి లాస్ట్కు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. అదండి దేవుడి కోసం వాళ్ళు చేసిన ఆలోచన. చూడండి ఒకసారి ఎంత ఉన్నతంగా దేవుడి కోసం బ్రతికారండి వాళ్ళు. మనం సమాజంలో దేవుడి గురించి ఏం మాట్లాడినా మనం నోరు తెరవమండి. అదే నీ గురించి ఎవడైనా మాట్లాడండి అనుకోండి, ఎవడవురా, నా తండ్రి గురించి, నా తల్లి గురించి, నా కొడుకు గురించి, నా కోడలి గురించి, నా భర్త గురించి, నా భార్య గురించి మాట్లాడడానికి నీకు ఎన్ని గుండెలు అంటాం తెలుసా? అదే క్రీస్తు గురించి మాట్లాడమనండి, నాకేం తెలుసు, దేవుడే చూసుకుంటాడు. క్రీస్తు గురించి నోరు పాడేసుకుంటే, దేవుడి గురించి నోరు పాడేసుకుంటే నాకేం సంబంధం లేదన్నట్లుగా ఉంటావు. కానీ అదే నీ గురించి, నీ ఇంటి గురించి మాట్లాడితే గల్ల ఎగిరేసుకొని వెళ్తావు తెలుసా? మరి దేవుడి గురించి ఈరోజు మాట్లాడుతున్న వారి నోళ్ళు మోగించలేవు. నాకొద్దు, నాకు పట్టదు. కానీ ఇక్కడ అధర్మము అవుతున్న పరిస్థితిలో సత్యం సమాజంలో స్థాపించవలసిన ఆ సత్యం సమాధి అయిపోతున్న తరుణంలో బాప్తిజం ఇచ్చే యోహాను ఏం చేశాడో ఒకసారి 6వ అధ్యాయం మార్కు సువార్త 17వ వచనంలో ప్రియులరా, హెరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హెరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట్టుకు నీకు న్యాయము కాదు రాజా. ఏమండి, నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట్టుకు నీకు న్యాయము కాదని హెరోదుతో చెప్పాడండి. రొమ్మిర్చుకొని, న్యాయం కాదు, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది తగదు, దేవుని న్యాయాన్ని ఉల్లంఘిస్తున్నావు నువ్వు. ఇదండి రాజును ప్రశ్నించడమా? రాజును ప్రశ్నిస్తే, రాజు చేస్తున్న పనిని తప్పుపడితే మెడకాయ మీద తలకాయనే ఉండదండి. అయినా బెదరలేదండి. వావ్, ఏం కలేజా, ఏం ధైర్యం అండి వాళ్ళకు. అలాంటి త్యాగం, అలాంటి ఉన్నతమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ బ్రతుకు పోతేంటి, ఉంటేంటి, నా దేవుడి కోసం ఈ బ్రతుకును పణంగా పెట్టి మహోన్నతమైన జీవితాన్ని మేము పొందుకుంటాం. ఆ వచ్చే బ్రతుకు మాకు కావాలి. ఈ బ్రతుకు ఉంటేంటి, పోతేంటి, ఈ బ్రతుకులో న్యాయం సమాధి అయిపోతున్నప్పుడు, సత్యం సమాధి అయిపోతున్నప్పుడు చూస్తూ ఉండలేము. ఈ బ్రతుకులో ఈ సత్యం కోసమే కదా, ఈ యొక్క వాక్యం కోసమే కదా, ఈ ఆలోచనల కోసమే కదా ఈ జీవితం, ఈ బ్రతుకు, ఈ దేహం ఇచ్చింది. ఆ వాక్యం కోసమే ఈ యొక్క దేహము, ఈ యొక్క బ్రతుకు కదలనప్పుడు ఈ బ్రతుకు ఉంటేంటి, ఉండకుంటేంటి అన్న ఆలోచనలతో సవాల్ చేశారండి. దేవుని ఆలోచనలతో ఖండించారండి ఆ రోజు సమాజాన్ని. రాజుని ఖండించాడు. లాస్ట్కు తన శిరస్సు వధించబడ్డదండి. తన శిరస్సును ఖండించారండి. ఆ రోజు నరికివేశారు బాప్తిజం ఇచ్చే యోహాను. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఒక అద్భుతమైన సంగతిని మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యం ఇదే కోవలో, ఇదే బాణిలో అపొస్తలుడైన పౌలు అనేకులకు వాక్యం ప్రకటించే విషయంలో, అనేకులకు దేవుని మాటలు పంచుతున్న తరుణంలో అపొస్తలుడైన పౌలును జైల్లో బంధించారండి. ఒక ఖైదీగా నిలబడ్డాడండి. దేనికోసం ఖైదీ అయ్యాడు తెలుసా? దేవుని మాటలు సమాజంలోనికి తీసుకుపోవడం వలన, దేవుని ఆలోచనలు సమాజంలోనికి తీసుకుపోవడం వలన అనేక ఆత్మలను రక్షించాలన్న ఆలోచనలతో అతడు సమాజంలోకి వెళ్ళి వాక్యం ప్రకటించినప్పుడు, ఆ వాక్యాన్ని ప్రకటించటం వలన పౌలును జైల్లో బంధించారండి. కొంతమంది సహోదరులు వెళ్ళి పౌలును పలకరించడానికి వెళ్ళారండి. పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో, లేదా పౌలుతో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో పౌలు ఎంత బాధపడిపోయాడో ఒకసారి మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యం 21:13 వచనం ప్రియులారా, అపొస్తలుల కార్యంలో 21:13 వచనంలో చూడండి. ఎవరైనా మనం జైల్లో ఉంటే చాలామంది వచ్చి చూసిపోతుంటారండి. మన యోగక్షేమాలను తెలుసుకోవడానికి జైల్లో ఉన్న వాళ్ళను పలకరించడానికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మనల్ని చూడంగానే, లేదా మనం వాళ్ళను చూడంగానే
వాళ్ళు మనల్ని చూడంగానే ఏమొస్తుందండి? జైల్లో ఉన్నప్పుడు మనల్ని పలకరించడానికి వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది. భార్య పిల్లలను చూసినప్పుడు, అయ్యో నేను జైల్లో ఉన్నాను, నేను ఎప్పుడు వస్తాను, నేను ఎప్పుడు విడిపిస్తారండి, బెయిల్ ఎప్పుడు వస్తుంది, బెయిల్ తీసుకొచ్చారా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలని. కానీ ఇక్కడ కూడా సహోదరులు, అక్కడ సహోదరుడు జైల్లో ఉన్నాడని కొంతమంది సహోదరులు అతని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు వారితో ఏం సమాధానం ఇచ్చాడో ఒకసారి చూడాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఎంత తొందరగా బెయిల్ చేస్తే అంత మంచిది, నేను తొందరగా బయటికి రావాలని మనం అనుకుంటామండి. కానీ దేవుడి కోసం, దేవుని ఆలోచనలను సమాజ వ్యాప్తి చేసి దేవుని వాక్యం కోసం జైల్లోకి వెళ్ళిన వీళ్ళు భయపడట్లేదండి. ప్రాణాలు పోయినా సరే, మా జీవితాలు ప్రాణంగా పెట్టబడినా సరే మేము భయపడము. 21:13 అపొస్తల కార్యములు చూడండి, ఎంత అద్భుతమైన మాట ఇది. పౌలు, ఇదెందుకు మీరు ఏడుస్తుంటే అతను చెప్తున్నాడండి, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదేరేలా, నా గుండె బద్దలు చేసేదేరేలా, నా గుండెను ఎందుకు బలహీనపడగొడుతున్నారు, ఎందుకు నా గుండెను బద్దలు చేస్తున్నారు, బద్దలు చేసేదేరేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం, చూసారా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తమును యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక బంధించబడ్డాడన్న సంగతితో మీరు ఏడుస్తున్నారు, జైల్లో ఉన్నాడన్న సంగతితో ఏడుస్తున్నారు. నేను ఎటువంటి ఆలోచనలతో డిసైడ్ అయిపోయాను తెలుసా? బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానన్న సంగతి మీకు తెలుసా? జైల్లో ఉన్నాడు అన్నందుకే వీళ్ళు ఏడుస్తుంటే నా గుండెని ఎందుకు బద్దలు చేస్తారా బాబు? ఏడవకండి. నేను ఎలాంటి ఆలోచనలో ఉండిపోయానో తెలుసా? చనిపోవడానికైనా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధపడ్డాను నా దేవుని కోసం. అది బ్రతికంటే, అది భక్తి అంటే. దేవుడి కోసం ఏం చేసావు ఈ రోజుకు? ఏం నష్టపోయావు నువ్వు దేవుడి కోసం నీ జీవితంలో? ఆలోచించండి. ఏం చేస్తున్నాం అండి? మనకు మహోన్నతమైన లోకం, దీని తర్వాత ఒక మహోన్నతమైన బ్రతుకు దక్కుతుందన్న ఒక ఆశ, కొద్ది ఆశ మనలోనైనా ఉందండి. అసలు ఈ జీవితం పోతే ఆ మహోన్నతమైన లోకం దక్కుతుంది అనడానికి నువ్వు చేసిన కార్యాలు, నీ భక్తి నీకు నమ్మకాన్ని కలిగిస్తుందా? నీ భక్తి నీకు నమ్మకాన్ని కలిగేయాలంటే నీ భక్తి దేవుడి కోసం ఎన్ని కార్యక్రమాలలో నీ బ్రతుకు మునిగి తేలింది, ఎన్ని సాహసోపేతమైన కార్యక్రమాలు నీ దేవదేవుడి కోసం చేయగలిగావు. చేశాను అనడానికి నీ చేతుల మీద ఒకసారి లెక్క వేసుకో. ఇది చేశాను, సాహసోపేతమైన నిర్ణయాలు నా దేవుని కోసం నేను చేశాను, ఇంతమందిని కట్టాను, ఇంతమందిని నిలబెట్టాను దేవా నీ కోసం, ఇంతమంది ఆత్మల రక్షణ భారమై ఇదో నా జీవితాన్ని, నాకున్న సమస్తాన్ని, నాకున్న ఆర్థికాన్ని, నాకున్న ఆనందాన్ని, సంతోషాన్ని ఇంత వ్యయపరుచుకున్నాను, నష్టపరుచుకున్నానని చెప్పడానికి ఒక్కసారి నీకు ఆ ధైర్యం ఉందా? ఒకవేళ అది ఉంటే ధన్యుడు. ఆలోచించండి ప్రియులారా. ఇంకా భక్తుల జీవితాలను చూడండి ప్రియులారా. అనేక భక్తుల జీవితాలను చూడండి ఏం చేసుకున్నారో. అనేక భక్తుల జీవితాలను మనం చూసుకుంటే, లేకుంటే ఇదే అపొస్తలుడైన పౌలు ఇంకొక దగ్గర మాట్లాడుతున్న మాట, దీనికన్నా ముందు మాట్లాడుతున్న మాటను ఇంకా చూడగలిగితే అపొస్తల కార్యం 20:24 వచనంలో, అపొస్తల కార్యం 20:24 వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, ఏమండి, దేవుని కృపా సువార్తను గూర్చి, చూసారా, దేవుని మాటలండి, దేవుని వాక్యానండి, సాక్ష్యతం ఇచ్చుట యందు నా పరుగును నేను నా ప్రభువైన యేసు వలన పొందిన ఈ పరిచర్యను, ఈ వాక్యాన్ని, ఈ మాటలను తుదముట్టించాలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణాన్ని ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదంటండి. ఈ యొక్క పరిచర్యను తుదముట్టించాలి. ఈ వాక్యము నాకు దేవుడు నా బ్రతుకులో నాకు అప్పగించాడు. చూశారు, నా భుజస్కంధాల మీద మోపబడిన ఈ వాక్యాన్ని విశ్వసించినందుకు, ఒప్పుకున్నందుకు, చెప్పుకోవడానికి నా ప్రాణాన్ని, ఏమండి, నా ప్రాణాన్ని ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఏమండి, అంతగా ప్రేమించేది ఈ ప్రపంచంలో ఏంటినో తెలుసా? అందరికంటే ఎక్కువ ప్రేమించేది ఎవరినో తెలుసా? మన శరీరాన్ని అండి. మన శరీరం తర్వాతనే ఎవరినైనండి.
అంతగా ప్రేమిస్తామండి. ఎవరు శరీరాన్ని ద్వేషించుకోరండి. ఎవరైనా ద్వేషించుకుంటారండి? శరీరాన్ని ద్వేషించుకుంటారా? మీరు నా రూపాన్ని చూసి ద్వేషించవచ్చు, కానీ నా రూపాన్ని నేను ద్వేషించుకుంటాను. అద్దం ముందరికి పోతే ఎవడి రూపం వాడికి అందం అండి. నా అంత అందగాడు లేడని అద్దం ముందర వాడికి వాడే చెప్పుకుంటాడు. ఎవడికి వాడే అందగాడు. ఏమండి, కాకి పిల్ల కాకి ముద్దు. ఎవడు తన యొక్క దేహాన్ని, తన రూపాన్ని ద్వేషించుకోడు. అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత నా ఎంత అందగాడు, నా ఎంత అందగత్తే లేడు అనుకుంటారు అద్దం ముందరికి వెళ్తే. ఏమండి, ద్వేషించుకుంటే ఎవరైనా నేను ఇంత వికారంగా ఉన్నాను, నేను బాగలేను అనుకుంటారు అద్దం ముందరికి పోయినప్పుడు. ఎవ్వరం అనుకోండి, చూరా, ద్వేషించుకో. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనది ఎంచుకోవట్లేదంటే ప్రాణంగా చూసుకునేది, ప్రియంగా చూసుకునేది మన శరీరాన్ని అండి. దీన్ని ఎక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో అని ఎంత జాగ్రత్త పడుతుంటామో తెలుసా? ఏ చిన్నది హాని తలపెట్టినా, ఏ చిన్నది హాని మనకు జరిగినా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తామండి. వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ చూపించుకో, రోగాలను తీసేసుకో. ఆ తర్వాత దేవుడి కోసం నేను ఏం చేస్తున్నానన్న సంగతి ఆలోచించొద్దు. భక్తుల జీవితాలను ఆలోచిస్తే వాళ్ళ యొక్క ప్రాణాలను ప్రియమైనదిగా ఎంచుకోనకుండా జీవితాలను దేవుని కోసం పనంగా పెట్టడానికి, పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంటే మా మీద భుజస్కంధాల మీద అపారమైన బాధ్యతలు, బృహత్తరమైన బాధ్యతలు మా మీద మోపబడ్డాయి. ఆ బాధ్యతలను పూరించడంలో మా ప్రాణంగా పెట్టడానికి, మా ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా మేము ఇష్టపడుతున్నాం. మా ప్రాణాలను ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదని వాళ్ళు మాట్లాడుతుంటే ఈరోజు మన ప్రాణాలను ఎంత ప్రియమైనదిగా ఎంచుకుంటున్నాం. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఇంకా 25లో కూడా చూడండి. దీన్ని ఇంకా ఉంటుంది మనకు కొద్దిగా. 25వ వచనంలో, ఇదిగో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరునో ఇక మీదట నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలిసింది. ఇక నా ముఖాన్ని మీరు చూడరు ఇంకా, ఎందుకంటే నా కోసం యెరూషలేములో బంధకాలు కాసుకొని ఉన్నాయి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో, అక్కడ వెళితే నేను మళ్ళీ వస్తానో లేదో, ఎందుకంటే నా కోసం అక్కడ బంధకాలు ఎదురు చూస్తున్నాయి. అంటే నేను అక్కడ వెళ్ళిపోయి చనిపోవచ్చు, నన్ను చంపేయచ్చు, నా ముఖం ఇంకా మీరు చూడరు అన్నప్పుడు ఆ మాట విన్న శిష్యులు, ఆ మాట విన్న సహోదరులు ఎంతగా తలదిల్లిపోయి ఉంటారండి. ఏమండి, పలానా ఊరికి నేను వెళ్తున్నాను, అక్కడ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో, ఇదే చివరి చూపు అని నా భార్య పిల్లలతో మీతో నేను చెప్తే ఎంత బాధ ఉంటుంది, ఇంత ఆవేదనతో, పుట్టెడు దుఃఖంతో గుండెలు బరివెక్కిపోవా ప్రియులారా? ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఎంతగా బాధించింటుందో అక్కడ శిష్యులను, అక్కడున్న సహోదరులను, అక్కడున్న తన వారి విషయంలో. మనమే ఆ మాట మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఏమండి, ఆ మాట మాట్లాడొద్దండి. అవును, పరిస్థితులు అలా ఉన్నాయి. అక్కడ వెళ్ళిపోతే నేను మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు అని నాకు అర్థమైంది. మళ్ళీ నా ముఖం మీరు చూడే అవకాశం ఉండకపోవచ్చు. అంతగా తెగించి ప్రియమైనగా ఆ శరీరాలను చూశారు. వాటిని మేము అస్సలు పట్టించుకోవట్లేదు, ప్రియమైనదిగా అస్సలు ఎంచుకోవట్లేదు. మా శరీరాలను, మా బ్రతుకులను ఆ దేవుడి కోసం పోగొట్టుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం. ఆ దేవుని కోసం ఈ జీవితాలను పనంగా పెట్టడానికి మేము సిద్ధపడిపోతున్నాం. మెంటల్గా ఫిక్స్ అయిపోయారండి భక్తులు. అదండి త్యాగం అంటే, అదండి దేవుడి కోసం జీవితాలను పనంగా పెట్టడం. అవసరమైతే దేవుని కోసం జీవితాలను ఇవ్వడానికైనా సిద్ధపడాలి. మనకున్న ఆనందాలు, సంతోషాలు వీటన్నిటినీ త్యాగం చేయడమే ప్రాణాన్ని పెట్టడం అన్నట్లు ప్రియులారా. మన శరీరంలో పుట్టే ఆలోచనలు ఉన్నాయి చూశారు, ఆ ఆలోచనలను చంపుకోవడమే మనం ప్రాణం ఇవ్వడం అన్నట్లు ప్రియులారా. ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, ఎంతగా సంతోషపడాలని కోరుకుంటుంది ఈ దేహం. వీటన్నిటిని చంపుకోవాలి నీ దేవుడి కోసం, వీటన్నిటిని అనగొతొక్కాలి నీ దేవుడి కోసం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూస్తే ప్రియులారా, ఆయన 5వ ముద్ర నిప్పినప్పుడు, ప్రకటన 6వ అధ్యాయము 9వ వచనం, ఆయన 5వ ముద్ర నిప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, అండర్లైన్ చేసుకోండి, దేవుని వాక్యం నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారంటండి, వధగావించబడ్డాయంటండి జీవితాలు. ఎందుకు వధగావించబడ్డాయి? ఎందుకు వాళ్ళ జీవితాలను తుంచేసుకున్నారు?
ఎందుకు వాళ్ళ జీవితాలు ప్రాణాలను పోగొట్టుకున్నారంటే తెలుసా? దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధింపబడ్డాయంట వాళ్ళ జీవితాలు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాక్యం కోసము వాళ్ళ జీవితాలు వధింపబడ్డాయంటండి. అంటే ప్రాణాలను పోగొట్టుకున్నారంట ప్రియులారా దేవుడి కోసం. అదే మన టైటిల్ ఏంటి తెలుసా? నీ ప్రాణాన్ని కాపాడుకుంటావా, పోగొట్టుకుంటావా? పోగొట్టుకుంటేనే మహోన్నతమైన జీవితం, పోగొట్టుకుంటేనే మహోన్నతమైన లోకం అండి. దేవుడి కోసం పోగొట్టుకోవాలి, లోకం కోసం పోగొట్టుకోవద్దు, లోక ఆలోచనలతో పోగొట్టుకోవద్దు, నీ పనులలో ఈ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు, నీ ఆలోచనలతో ఈ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. అలా పోగొట్టుకుంటే మహోన్నతమైన లోకం నీ సొంతం కాదు. ప్రియులారా, ఇంకొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే ఈరోజు మన నిమిత్తం కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:16 ముగింపులోనికి వెళ్దామండి. యోహాన్ రాసిన పత్రిక, దానికన్నా ముందు ప్రకటన గ్రంథం చూద్దామండి. ఇది బాగుంటుంది, ఈ మాట చూద్దాం. ఈ భక్తులంతా ప్రియులారా, ఈ భక్తులంతా తమ జీవితంలో పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులను చూసుకుంటూ వస్తే, కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు, ఆ తర్వాత బాప్తిజం ఇచ్చే యోహాను, తర్వాత అపోస్తలులు, ఆ తర్వాత మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యం, ఒక స్తెఫెను రాళ్ళతో కొట్టబడ్డాడండి. దేవుని వాక్య నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక స్తెఫెను రాళ్ళతో కొట్టబడ్డాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వీళ్ళందరూ వాళ్ళ జీవితాలను తమకి ఇవ్వబడిన బ్రతుకులో ఏ రోజు కూడా ఏం చేశారంట చూడు ఒకసారి. ప్రకటన 12:11 అండి. ప్రకటన 12:11. వీళ్ళు తమ బ్రతుకు కాలంలో, తమ జీవితంలో ఏ రోజు కూడా ఏం చేశారంటే తెలుసా? మరణము వరకండి, వాళ్ళకి ఇవ్వబడిన జీవిత కాలంలో మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, మర్చిపోకండి. 12 ప్రకటన 11 ఈ భక్తులంతా అండి, బైబిల్లో దేవుని కోసం బ్రతికిన భక్తులంతా ఏ రోజు కూడా అండి తమకి ఇవ్వబడిన జీవితకాలంలో తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారండి. తమ ఆకారాల కొరకు, తమ జీవితాల కోసం ఆలోచించిన వారు కాదండి. దేవుడి కోసమే ఆలోచనలు, దేవుడి కోసమే ఉద్దేశాలు కలిగి తమ జీవితాలను దేవుని కోసం పణంగా పెట్టారే తప్ప వాళ్ళ కోసం ఏదో ఆలోచించి జీవితాలలో సంతోషపడాలి, ఆనందపడాలన్న ఆలోచనలతో వాళ్ళ బ్రతుకులను ముందుకు నడిపించుకోలేదండి. అంత ఉన్నతంగా బ్రతికిన వారు దేవుని కోసం బ్రతికిన భక్తుల జీవితాలు. కాబట్టి మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా మనం ఏం చేయాలో ఒకసారి చూడండి ప్రియులారా. ఇలా మనం చేయగలిగితే, ఇలా మనం నిలబడగలిగితే మనం కూడా యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:16 అండి. ఆయన మన నిమిత్తము, యోహాన్ పత్రిక 3:16 ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఇలా మన సహోదరుల కోసం కూడా మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అలా కాకుండా 14:26 లూకాసు వార్త 14:26 అలా మన సహోదరుల కోసం కాకుండా మన కోసం, మన ఆలోచనల కోసం ఒకవేళ ఆలోచిస్తే ఎలా ఉంది ఈరోజు మన బ్రతుకులు? చూడండి ఏ విధంగా బ్రతుకుతున్నాం మనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 14:26 ముగించుకుంటాం. కొద్దిగా వాతావరణం వేడిగా ఉన్నట్లుంది, కొద్దిగా ఓపికతో వినడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 14:26 చూడండి ప్రియులారా. ఈరోజు మన బ్రతుకులు ఇలా ఉండడానికి వీల్లేదండి. ఎలా? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరాడు. చూశారా? ద్వేషించాలి. ద్వేషించడం అంటే దేవుడి కోసం ఈ బ్రతుకును. ఏమండి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, ఎంతమంది అండి? ఒక లిస్ట్ ఇచ్చాడండి, ఒక కుటుంబ వ్యవస్థనే చూపించాడండి. ఈ కుటుంబ వ్యవస్థను మొత్తాన్ని చూపించి లాస్ట్కు నీ ప్రాణాన్ని కూడా ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. చూసారా? తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెలను వీళ్ళందరినీ ఏం చేయాలంట? ద్వేషించాలి. అంటే నాకంటే ఎవరు ఎక్కువ కాదు, అందరూ నా తర్వాతనే, దేవుడి తర్వాతనే ఏ బంధం అయినా.
ఏ అనురాగమైనా, ఏ మమకారమైనా. లాస్ట్కు నీ శరీరాన్ని కూడా నువ్వు ప్రేమించుకోకూడదు నాకంటే ఎక్కువగా. ద్వేషించుకుంటేనే తప్ప నాకు శిష్యుడు కానేరాడు అన్నాడంటే ప్రేమైన దేవుని వరలరా, ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? బంధాలకు, అనుబంధాలకు చోటించుకుంటూ, వాటి చుట్టూ తిరుగుతూ, ఆ సంతోషంలో, ఆనందాలలో, మమకారాలను పంచుకుంటూ బ్రతుకుతున్నామే తప్ప దేవుడి కోసం బ్రతికే ఆలోచనలు మనం కలిగి ముందుకు నడుస్తున్నాయి మన బ్రతుకులో. దేవుడి కంటే ఏది ముఖ్యం కాదు, నా దేవుడి తర్వాతనే ఇవన్నీ అని ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? నా దేవుడి కార్యక్రమాల తర్వాత, నా దేవుడి సన్నిధి తర్వాతనే నేను మళ్ళీ వస్తాను. చుట్టాలు వచ్చినా కదా, ఎవరొచ్చినా ఎవరున్నా నీ ఇంటికి ఆ రోజు వచ్చేస్తే, ఈరోజు సన్నిధి బంద్, ఆరాధన బంద్. ఎందుకు? చుట్టాలు వచ్చారు అంటే చుట్టాల కంటే దేవుడు తక్కువ అయిపోయాడు. ఎవరన్నా మధ్యలో ఒక బంధువు స్నేహితుడు కలిసిండంటే, ఈరోజు నేను సండేకు రాలేనండి, నా స్నేహితుడు వచ్చాడు లేదా నా బంధువు వచ్చాడు అంటే నీ స్నేహితుడి కంటే, బంధువుడి కంటే నీ దేవుడు తక్కువైపోయాడు అనమాట. ఏమండి, మీరు ఇంటికి వెళ్ళండి. ఏమండి, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళండి, తాళం ఉంది తీసుకోండి. నేను ఈరోజు నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, సావాసం దగ్గరికి వెళ్ళాలి, నా దేవుడి సన్నిధికి నేను చేరుకొని మళ్ళీ తిరిగి వస్తాను అని సర్ది చెప్పి వచ్చే అవకాశం ఎవరున్నారు చెప్పండి? ఈరోజు చిన్న ఆనందం, చిన్న ఫంక్షన్, చిన్న విందు జరిగిందంటే ఈరోజు సన్నిధి లేదు, ఈరోజు సవాసం లేదు, రాలేం మేము. ఎవరికి ఇస్తున్నావు ప్రయారిటీ చెప్పు? నీ దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు ఈరోజు? అలా ప్రేమిస్తే, అలాంటి ఆలోచనతో ఉంటే నువ్వు నాకు పాత్రడు కావన్నాడండి దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మన జీవితంలో, మన బ్రతుకులో ఈ ప్రాణాన్ని ఏం చేయాలో ఒక మాటతో మనం ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో అండి, చివరి వచనాన్ని చూపించుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. ఈ యొక్క ప్రాణాన్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? ఈ బ్రతుకును, ఈ జీవితాన్ని మనం ఏం చేయాలో తెలుసా? మన బ్రతుకులో తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. చూసారా? తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఎక్కడ పోగొట్టుకుంటాడు? మహోన్నతమైన లోకంలో దీన్ని పొందుకోలేడు. చూసారా? దీన్ని ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమంది దీనికోసమే బ్రతుకుతున్నారు. ఈ ప్రాణాన్ని ప్రేమించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ జీవితం గురించే బ్రతకడం, ఈ జీవితం గురించి ఆలోచించడం. 60-70 సంవత్సరాల చిన్న జీవితం గురించి, 60 సంవత్సరాల జీవితాన్ని సుఖవంతం, ఆనందం, సంతోషం చేసుకునే క్రమంలో బ్రతుకుతున్నారు తప్ప ఈ బ్రతుకు తర్వాత ఒక మహోన్నతమైన బ్రతుకుంది, ఆ బ్రతుకును పొందుకోవాలన్న ఆలోచనలతో ఎవరు బ్రతుకుతున్నారు చెప్పండి? ఈరోజు ఎంతసేపు ఉన్న మనిషి 60 సంవత్సరాల బ్రతుకును సుఖవంతం చేసుకునే పనిలో, సుఖవంతం చేసుకునే ఆలోచనలో ఉండిపోయాడు తప్ప ఈ బ్రతుకును, ఈ జీవితాన్ని దేవుడి కోసం పెడితే ఒక మహోన్నతమైన బ్రతుకు పరలోకంలో నేను పొందుకుంటాను అన్న ఆలోచనతో ఎవరున్నారు? ఎవరు ఆలోచిస్తున్నారు? ఈరోజు క్రైస్తవులమైన మనమే ఆలోచించకపోతే ఇక బయట వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్పండి ప్రియులారా? ఇక వాడికి మనకు తేడా ఏముంది ఆలోచించండి ఒకసారి. చూడండి, ఎంత అద్భుతమైన మాట దేవుడు చెప్పిన మాట. ఏది కూడా తప్పదు ప్రియులారా. ఇది కేవలం బైబిల్కే పరిమితం చేద్దామా? కేవలం వినడానికి పరిమితం చేద్దామా? మన బ్రతుకులు ఇది అవలంబించొద్దు, మన బ్రతుకులు ఇది పాటించొద్దు. ఒక మహోన్నతమైన, ఒక మహాజీవితం ఉందని దేవుడు చెబుతున్నా ఎందుకు మనకు పట్టదు? ఎందుకు పట్టని వారుగా, ఎందుకు విననోళ్ళని వారుగా మనం మారిపోవాలి చెప్పండి? మెడలోంచే వారిగా మనం ఎందుకు ఉండకూడదు చెప్పండి? దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి దేవుని ఆలోచనలను తలదన్నే విధంగా మన బ్రతుకులను ఎందుకు ముందుకు నడిపించుకోవాలి చెప్పండి? చాలా ప్రమాదంలో ఉన్నాయి ప్రియులారా మన బ్రతుకులు. ఎంత అద్భుతమైన మాట అండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు, అక్కడ మహోలోకంలో దక్కించుకోడు. ఈ లోకములో తన ప్రాణమును దేవుని కొరకు, దేవుని ఆలోచనల కొరకు ద్వేషించుకునేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా, ఇది అద్భుతమైన మాట అండి, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఈ లోకములో తన ప్రాణమును, తన జీవితమును, తన బ్రతుకును నా ఆలోచనల కోసం, నా ఉద్దేశాల కోసం, నా కార్యక్రమాల కోసం, ఆత్మల రక్షణార్థమై ఎవరైతే ఈ దేహాన్ని, ఈ ప్రాణాన్ని ద్వేషించుకుంటారో లేదా ఈ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటారో నిత్య జీవం కొరకు దానిని కాపాడుకుంటారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడండి. ప్రియులారా, ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? కాపాడుకుంటావా? దేవుని కోసం పోగొట్టుకుంటే
మహోన్నతమైన లోకంలో దక్కించుకుంటావు, మహోన్నతమైన లోకంలో కాపాడుకుంటావు. ఇక్కడ కాపాడుకుంటే అక్కడ పోగొట్టుకుంటావు, ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ కాపాడుకుంటావు. సింపుల్గా ఇక్కడ కాపాడుకుంటే అక్కడ పోగొట్టుకుంటావు, ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ దాన్ని కాపాడుకుంటావు, దక్కించుకుంటావు. రూల్ చాలా సింపుల్. ఇక్కడ కాపాడుకోవాలని చూస్తున్నావా, లేదా ఇక్కడ దేవుని కోసం పోగొట్టుకోవాలని చూస్తున్నావా? ఆలోచించండి. నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఇక్కడ దేవుని కోసం ఈ దేహాన్ని, ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని, మీ బ్రతుకు కాలం అంతా దేవుని కోసం పనంగా పెడితే అక్కడ మహోన్నతమైన బ్రతుకు, యుగయుగాలు ఉన్నతమైన నిత్య లోకంలో నిత్య సుఖాలతో కూడుకున్న బ్రతుకు నీ సొంతం. ఇక్కడ కాపాడుకోవాలని ఆలోచనలో ఉండి ఇక్కడ 60 సంవత్సరాల చిన్న జీవితంలో తినాలి, తాగాలి, తందనలాడే, నా ప్రాణమా తినుము, సుఖించుము, తినుము అని ఒకడు తన ప్రాణాన్ని ప్రేమించుకున్నాడు. ఒకరోజు తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? ఆ మహోన్నతమైన లోకంలో పొందుకోవలసిన ఆ బ్రతుకును పోగొట్టుకున్నాడు. నిత్య శిక్షలోనికి బ్రతుకు వెళ్ళిపోయింది. అటువంటి ఆలోచనలోనికి వెళుతావా, లేదా నీ జీవితాన్ని దేవుని కోసం తాకట్టు పెట్టి ఇక్కడ దేవుని కోసం నీ బ్రతుకును పనంగా పెట్టి అక్కడ మహోన్నతమైన లోకంలో కాపాడుకుంటావా? నిర్ణయం అనేది నీ చేతిలోనే ఉంది. ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. తలలు వంచండి, చిన్న ప్రార్థనతో తెలుగు తీసుకుందాం. మహోన్నతుడు, మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకున్నాను. చెప్పబడ్డ మాటలు బ్రతుకులో ఫలించుటలో కృప చేయండి నాయనా. ఈ బ్రతుకులు, ఈ జీవితాలు నీ కోసం, నీ ఆలోచనల కోసం, నీ ఉద్దేశాల కోసం ఈ బ్రతుకులను మేము వాడబడాలి. ఈ జీవితాలను నీ కోసం మేము పోగొట్టుకుంటేనే తప్ప ఆ మహోన్నతమైన లోకంలో ఈ బ్రతుకులను మేము పొందుకోలేమన్న ఆలోచనలు నీ పిల్లలతో తండ్రి ఎన్నో విలువైన విషయాలను, అనేక భక్తుల జీవితాలను నీ పిల్లల ముందు పెట్టాను. సరైన నిర్ణయం తీసుకొని ఆలోచించుకొని బ్రతుకులను ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలో వాళ్ళే ఆలోచించుకున్నట్లో, విమర్శించుకున్నట్లో కృప చేయండి. ఇక్కడ కాపాడుకుంటే అక్కడ పోగొట్టుకుంటాం, ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ కాపాడుకుంటాం అన్న ఈ విలువైన విషయాలు నీ పిల్లలు ఆలోచించుకున్నట్లో కృప చేయండి, సహాయం అందించండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకున్న అక్కర్లు, వాళ్ళకున్న అవసరతలు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న సమస్యలలో వాటన్నిటిలో కృప చేయండి, సహాయం అందించండి. ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని బట్టి, కృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.